హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్యస్ బయాలజీ హబ్. మన లాస్ట్ వీడియోలో కంప్లీట్ గా వెనేషన్ పార్ట్ నేర్చుకున్నాం కదా. అండ్ ఇప్పుడు చూడండి, మీకు చెప్పాను ఆ యొక్క లీఫ్ స్టెమ్ మీద ఈ బ్రాంచెస్ మీద ఏ విధంగా అరేంజ్ అవుతుందో. సో ద అరేంజ్మెంట్ బట్టి మనం దీన్ని ఫిలోటాక్సీ అన్నాను కదా. ఫస్ట్ మనకి ఫిలోటాక్సీ అనేవి మెయిన్ గా మనకి ఆల్టర్నేటివ్ ఫిలోటాక్సీ ఉంటుంది, అలాగే ఆపోజిట్ ఫిలోటాక్సీ ఉంటుంది, బ్రోల్ ఫిలోటాక్సీ ఉంటుంది, స్పైరల్ ఫిలోటాక్సీ ఉంటుంది. సో దిస్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫిలోటాక్సీస్. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఆల్టర్నేటివ్ ఫిలోటాక్సీ చూద్దాం. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఫిలోటాక్సీలో ఆల్టర్నేటివ్. మీకు ఈ యొక్క స్టెమ్ పార్ట్ మీద, ఈ యొక్క బ్రాంచ్ మీద మనకి మెయిన్ గా లీఫ్ అరేంజ్మెంట్ అనేది నోడ్ కి ఆపోజిట్ గా దట్ మీన్స్ ఒక లీఫ్ అనేది మనకి ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటే నెక్స్ట్ లీఫ్ ఆల్టర్నేటివ్ గా ప్రెసెంట్ అయి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ నోడ్ దగ్గర. అండ్ నెక్స్ట్ లీఫ్ చూడండి ఇక్కడ ఉంటుంది, మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఉంటుంది. ఆ నెక్స్ట్ లీఫ్ వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి ఇక్కడ. సో ఇలా ఆల్టర్నేటివ్ గా ఉండడం వల్ల దీన్ని మనం ఏ టైప్ ఆఫ్ ఫిలోటాక్సీ, ఆల్టర్నేషన్ కనిపిస్తుంది కదా మీకు ఈ బ్రాంచెస్ మీద లీఫ్ అరేంజ్మెంట్. సో ఇలా ఉండడం వల్ల మనం దీన్ని ఏమన్నామంటే ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ ఫిలోటాక్సీ అంటున్నాం. ఓకేనా. అండ్ ఇప్పుడు ఆపోజిట్ ఫిలోటాక్సీ చూద్దాం. సో ఆపోజిట్ అంటే చూడండి, ఈ యొక్క బ్రాంచ్ మీద లీవ్స్ అనేది అరేంజ్మెంట్ మీకు కంపేర్ చేసుకోండి. మనం ఇంత చూసింది హైబిస్కస్ లో మనకి లీఫ్ అనేది ఇక్కడ ఉంటే నెక్స్ట్ లీఫ్ నెక్స్ట్ నోడ్ దగ్గర ఉంది, అది కూడా ఆల్టర్నేటివ్ పొజిషన్ లో కనిపించింది. బట్ వెన్ కమ్స్ టు ఇక్కడ మనం గోవా ప్లాంట్ తీసుకుంటే ఇక్కడ ఆపోజిట్ ఫిలోటాక్సీ కనిపిస్తుంది. అంటే ఒకే నోడ్ మీద ఉంటుంది లీఫ్, బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఒక సేమ్ నోడ్ మీద ఉంటుంది కానీ ఒక లీఫ్ లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకొక లీఫ్ రైట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ సేమ్ హియర్ చూడండి, మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా. సో ఇలా అరేంజ్ అయ్యి ఉంటే దీన్ని మనం ఏమంటామంటే ఆపోజిట్ టైప్ ఆఫ్ ఫిలోటాక్సీ అంటాము. ఓకేనా. సో ఓకే, మన థర్డ్ వన్ వ్రోల్ ఫిలోటాక్సీ చూద్దాం. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది చూడండి. సో వ్రోల్ ఫిలోటాక్సీ అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. అంటే ఏంటంటే ఒక సింగిల్ నోడ్ కి దాని ఒక రౌండ్ షేప్ లో దాని చుట్టూ లీవ్స్ అనేవి అరేంజ్ అయి ఉంటుంది అనమాట. సో ఆల్ లీవ్స్ అనేవి ఒక సింగిల్ నోడ్ చుట్టూ అరేంజ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఒక వ్రోల్ లా కనిపిస్తుంది చూసారా. సో దిస్ ఈస్ కాల్డ్ వ్రోల్ టైప్ ఆఫ్ ఫిలోటాక్సీ. ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ స్పైరల్ ఫిలోటాక్సీ చూద్దాం. స్పైరల్ ఫిలోటాక్సీ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి మనం ఇంట్లో అవైలబుల్ అవుతుంది, దట్ ఈస్ తులసి. ఓకేనా. స్పైరల్ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి ఈ యొక్క కంప్లీట్ లీవ్స్ అనేవి ఒక స్పైరల్ ఫామ్ లో అరేంజ్ అవుతుంది. ఇక్కడ ఇలా దీని యొక్క అరేంజ్మెంట్ అనేది స్పైరల్ ఫామ్ లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర చూడొచ్చు ఒకసారి. దాని యొక్క బ్రాంచ్ మీద లీవ్స్ అనేది స్పైరల్ లాగా అరేంజ్ అవుతుంది తులసిలో. సో ఇలా అరేంజ్ అవడం వల్ల మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన బ్రాంచ్ మీద ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ లీవ్స్, అన్ని లీవ్స్ కూడా మనకి సన్లైట్ కి ఎక్స్పోజ్ అవడానికి బాగా యూజ్ అవుతుంది ఇలా ఉండడం వల్ల. సో దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ స్పైరల్ అరేంజ్మెంట్ ఆఫ్ లీఫ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫిలోటాక్సీ. మనం ఇంకొక సెషన్ ఉంది, నేను ఈ సెషన్ తో కంప్లీట్ చేద్దాం అనుకున్న లీఫ్, బట్ మోడిఫికేషన్స్ ఉన్న లీఫ్ లో వెరీ ఇంపార్టెంట్. మనకి ఎక్కువ ఎగ్జామ్స్ లో అడిగేవి ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అక్కడ నుండే వస్తాయి. సో మనం మోడిఫికేషన్స్ అనేవి చూడాలి ఖచ్చితంగా. సో నేను ఆ సెషన్ తో లీఫ్ అనేది కంప్లీట్ చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.